తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్ ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 44 కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 33 ప్రాంతాల్లో దాదాపుగా 44 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్లమెంటు ఫలితాలను విడుదల చేయనున్నారు. జూన్ 4వ తేదీ ఉదయం 5 గంటల్లోపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కానుంది. 17 లోక్సభ స్థానాల్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు 2 టేబుళ్లను ఈసీ ఏర్పాటు చేసింది. చేవెళ్ల, మల్కాజ్గిరిలో అదనంగా మరో 2 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి లేదని ఈసీ క్లారిటీ ఇచ్చింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల బందోబస్తు ఉంటుందని, పోల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు ప్రత్యేకమైన దారిలో నిత్య పర్యవేక్షణ ఉంటుందన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. తెలంగాణ వ్యాప్తంగా 2,80,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని, ఉదయం 8 గంటల్లోపు వచ్చే వాటిని సైతం పరిగణలోకి తీసుకుంటామని ఈసీ పేర్కొంది. కౌంటింగ్ టేబుల్ వద్ద 3 సిబ్బందితో పాటు ఈసీఐ నుంచి అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్ తో కలిసి 5 ఉంటారు. అదేవిధంగా రాజకీయ పార్టీల ఏజెంట్ల ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. రాష్ట్రంలో అత్యధికంగా చొప్పదండి, యాకుత్పుర, దేవరకొండలో 24 రౌండ్లు ఉండగా అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో 13 రౌండ్లు ఉండనున్నాయి. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 10 గంటలకు రానుండగా పూర్తిస్థాయి ఫలితాలు సాయంత్రం 3 లేదా 4 అవుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యాక ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది కౌంటింగ్ సిబ్బంది అవసరం కాగా మరో 50% మంది సిబ్బందిని సిద్ధం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లు, 2,440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు ఈసీ తెలిపింది. ప్రతి రౌండ్ కు సిబ్బందితో పాటు అబ్జర్వర్లు కూడా ఈవీఎం కౌంటింగ్ చేస్తారని సీఈఓ వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఇక కౌంటింగ్ రోజు మద్యం షాపులు బంద్ ఉండటంతో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించిన ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు.